సో ఈ పర్టికులర్ వీడియోలో తెలంగాణ ఎస్పీడీసీఎల్ మనకు జూలై 31 అయితే జరగడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే ఈ పర్టికులర్ 30 డేస్లో మనం ఏం చేయాలి, 30 డేస్లో మనము యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, సక్సెస్ అవ్వడానికి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి తెలంగాణ ఎస్పీడీసీఎల్లో, అది ఎలానో చూద్దాం. సో జనరల్లీ మనకి ఏం తెలుసు, టెక్నికల్ పేపర్ టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి ఉండబోతున్నాయి. 100 మార్క్స్ 2 అవర్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఫస్ట్ పాయింట్, నెగిటివ్ మార్కింగ్ లేదు. నెక్స్ట్ మార్క్స్ డివిజన్ ఎలా ఉంటుంది, మన టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుంది, డొమైన్ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ సెకండ్ నాన్ టెక్నికల్ వచ్చేసి అంటే జనరల్ అవేర్నెస్, న్యూమెరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, తర్వాత ఇంగ్లీష్, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్, ఈ అన్నీ కలిపి ఒక 20 మార్క్స్కి అయితే ఉండబోతున్నాయి. సో అంటే ప్రతి ఒక్కటి అప్రాక్సిమేట్లీ ఒక 4 మార్క్స్కి వస్తుంది. జనరల్ అవేర్నెస్కి ఒక 4 మార్క్స్, న్యూమెరికల్ ఎబిలిటీ ఒక 4 మార్క్స్, అలా 4 మార్క్స్ వస్తాయి ప్రతి ఒక్కటి అప్రాక్సిమేట్లీ. అండ్ నాకు ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే కంప్యూటర్ డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి కొంచెం సింపుల్గానే ఉంటుంది. ఎందుకంటే మనము డిప్లొమా అయిపోయింటుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రాసే వాళ్ళంతా డిప్లొమా అయిపోయిన వాళ్ళే రాస్తారు కాబట్టి చాలా సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ కొంచెం వాడు కాన్సన్ట్రేట్ చేసే పాయింట్స్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ, తర్వాత ఇంగ్లీష్ నాకు తెలిసి సింపుల్గానే అయిపోతుంది. జనరల్ అవేర్నెస్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాడు, న్యూమరికల్ ఎబిలిటీ మోడరేట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డొమైన్ వచ్చేసి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే వాడు ఎలా ఇచ్చినా కూడా మీరు ఈజీనే అని చెప్తారు. సో ఫస్ట్ మీరు ఈ 30 డేస్ ఏం చేయాలి అంటే మోస్ట్ ప్రిఫరబుల్లీ మీరు ఫోకస్ చేయాల్సింది డొమైన్ మీద. ఎందుకంటే 80 మార్క్స్ ఉన్నాయి. 80 మార్క్స్లో మీరు 70+ కనుక స్కోర్ చేయగలిగినారు అంటే షార్ట్గా మీరు మెరిట్ లిస్ట్లో అయితే ఉండబోతున్నారు. 70+ మీరు స్కోర్ చేయగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కనుక మీరు అట్లీస్ట్ ఒక 10 అన్నా స్కోర్ చేయగలగాలి. అట్లీస్ట్ ఒక 10 అన్నా స్కోర్ చేయగలిగినారు అంటే ఫర్ షూర్ మెరిట్ లిస్ట్లో అయితే మీరు ఉంటారు. షార్ట్గా మెరిట్ లిస్ట్లో అయితే మీరు ఉంటారు. అప్రాక్సిమేట్లీ సో 80+ అయితే అవుతుంది. 80+ వచ్చినాయి అంటే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే. ఆల్మోస్ట్ మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు, మీ సెలెక్షన్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఈ 30 డేస్లో మీరు చేయాల్సిందంతా జస్ట్ ఫస్ట్ మీ దగ్గరున్న నోట్స్ అంతా కంప్లీట్ చేసేయండి. మీ దగ్గర నోట్స్ ఏదైతే ఉందో, ఏది యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నారో అదంతా కంప్లీట్ చేసేయండి. అండ్ దాంతోపాటు రివిజన్ అనేది ప్యారలల్గా చేయండి. అంటే డైలీ అట్లీస్ట్ ఒక 2 అవర్స్ రివిజన్ కేటాయించుకోండి. 2 అవర్స్ రివిజన్ కేటాయించుకొని మిగతా టైం అంతా నోట్స్ పెట్టుకోండి. దాంతోపాటు మీరు ఏం చేయాలంటే యాజ్ మెనీ ఆబ్జెక్టివ్స్ ఆస్ పాసిబుల్ ప్రాక్టీస్ చేయాలి మీరు. అంటే మన డొమైన్ రిలేటెడ్, ఎలక్ట్రికల్ రిలేటెడ్, ఇప్పుడు మన మిషన్స్, పవర్ సిస్టమ్, నెట్వర్క్ థియరీ ఇలాంటి సబ్జెక్టులు ఉన్నాయి, రెగ్యులర్ సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అనేవి అంటే ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎన్ని వీలైతే అన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను దీనికోసం అని చెప్పేసి నేను సజెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ మీకు రిలేటెడ్ సిలబస్లో ఉండేటివి ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఐఏఎస్ ప్రిలిమ్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కొంచెం సింపుల్గానే ఉంటాయి మన ఎలక్ట్రికల్ పేపర్లో. సో ఈ రెండు ఎక్కువ ప్రిఫర్ చేయండి. దాని తర్వాత కొన్ని బుక్స్ ఉన్నాయి, ఇప్పుడు జేబీ గుప్తా అని చెప్పేసి కొంతమంది చెప్తారు, ఆర్కే రాజ్పుత్ అని చెప్పేసి. బుక్ ఏదైనా కానీ ఇప్పుడు సపోజ్ చాలా బుక్స్ అయితే ఉన్నాయి, జేబీ గుప్తా, ఆర్కే రాజ్పుత్, తర్వాత వికే మెహతా, ఇలా ఒక 4-5 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అంటే హండా అని చెప్పేసి ఒక బుక్ ఉంది. ఇలా చాలా ఉన్నాయి. ఒక సబ్స్టాండర్డ్ లెవెల్ బుక్స్ అనేవి ఇలా చాలా ఉన్నాయి. బిఎల్ తెరజా ఉంది, ఎక్సెట్రా బుక్స్ అనేవి చాలా ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఏదన్నా కానీ యూజ్ చేయండి. బట్ జస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఆన్సర్ని పట్టించుకోవద్దండి. ఆన్సర్ కరెక్ట్ ఉంటే పర్లే, ఒకవేళ తప్పు ఉంది అంటే కనుక మీరు కరెక్ట్ చేసుకునేటట్టు అయితే దీన్ని ప్రిఫర్ చేయండి. లేదు అంటే కనుక దయచేసి దాన్ని ఒమిట్ చేయండి. అలా కాకుండా ఇంకేం చేస్తారు అంటే మీ దగ్గర మిషన్స్ కనుక పిఎస్ బిమ్రా ఉంటే దాని వెనకాల బ్యాక్ సైడ్ బిట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఒక 400-500 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా పిఎస్ బిమ్రా బుక్ ఉంటుంది, దాని వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పవర్ సిస్టమ్స్ వచ్చేసి సిఎల్ వాద్వా అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది, పవర్ సిస్టమ్స్ బై సిఎల్ వాద్వా. ఆ బుక్లో కూడా వెనక క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్స్ మాత్రం మీకు చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తెలంగాణ ఎస్పీడీసీఎల్ లాస్ట్ టైం చూసిన పేపర్లో నేను చూశాను, సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ వర్ ఫ్రమ్ దీస్ క్వశ్చన్, డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసినారు అంతే.
ఈ పర్టికులర్ మిషన్స్ అయితే పిఎస్ బిమ్రా బుక్, పవర్ ఎలక్ట్రానిక్స్ అయితే పిఎస్ బిమ్రా బుక్, అండ్ పవర్ సిస్టమ్స్ అయితే సిఎల్ వాద్వా బుక్. ఈ 3 బుక్స్లోంచి క్వశ్చన్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసినాడు, షోర్గా కాపీ పేస్ట్ చేసినాడు. తర్వాత ఐఏఎస్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కొన్ని ప్రిఫర్ చేసినాడు, కొన్ని గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ ప్రిఫర్ చేసినాడు. ఈ 5 సోర్సెస్ని మీరు కనుక పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగినారు అంటే షోర్గా మీ సెలెక్షన్ అనేది డొమైన్లో మీరు మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ స్కోర్ చేయొచ్చు, ఈజీగా స్కోర్ చేసేయచ్చు. అవి తర్వాత మీరు ఈ బుక్కులు ప్రిఫర్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే, ఒక్క నిమిషం, ఫస్ట్ మీరు చేయాల్సిందంతా గేట్ 1 మార్క్ క్వశ్చన్స్, తర్వాత ఐఏఎస్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, తర్వాత మన పిఎస్ బిమ్రా పవర్ సిస్టమ్స్ పవర్ ఎలక్ట్రానిక్స్కి పిఎస్ బిమ్రా బుక్, దాంట్లో బ్యాక్ సైడ్ క్వశ్చన్స్. ఇది బోత్ మిషన్స్కి పవర్ ఎలక్ట్రానిక్స్కి కంబైన్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. పవర్ ఎలక్ట్రానిక్స్ ఒక్కటే ఉండవు, కొన్ని వేరే సబ్జెక్ట్ వేరే కూడా ఇంక్లూడ్ చేస్తుంటాడు. సో యూజ్ అవుతుంది మీకు ఖచ్చితంగా. నెక్స్ట్ సిఎల్ వాద్వా పవర్ సిస్టమ్ బుక్ ఉంటాయి కనుక దాని వెనక బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ప్రిఫర్ చేయండి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ బుక్స్ నేను కొన్ని చెప్పాను, జేబీ గుప్తా, ఆర్కే రాజ్పతి బుక్స్ చెప్పాను. వాటిలో జస్ట్ ప్రీవియస్లో కొన్ని ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి, అవి మాత్రం జస్ట్ ఒకసారి చూడండి. చూసి నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీకు ప్రాక్టీస్కి కొన్ని క్వశ్చన్లు కావాలి కాబట్టి మీరేం చేస్తారంటే ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి, తర్వాత పవర్ గ్రిడ్ జేఈ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి, పీజీసీఎల్ జేఈ, తర్వాత నెక్స్ట్ ఎన్టీపీసీ జేఈ ఎగ్జామ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా జేఈ సంబంధించిన ఆర్ఆర్బీ జేఈ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అంటే ఇవన్నీ మీకు టెస్ట్ సిరీస్ రాయడం కుదరకపోతే ఇవన్నీ చేయండి అని చెప్పేసి చెప్తున్నా. ఇవి చేయాలి ప్లస్ ఇవి చేయాలి. ఎన్ని ఆబ్జెక్టివ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అండి. నేను ఇన్ని చెప్తున్నాడు, ఈ 30 డేస్లో అవుతుందా అంటే, మీరు పర్ఫెక్ట్గా కూర్చోగలిగినారంటే ఈజీగా అయిపోతుంది. విత్ ఇంకొక 5-6 రోజులు ఖాళీగానే ఉంటారు మీరు షోర్గా. బట్ మీరు డైలీ అట్లీస్ట్ ఒక 3 to 4 hours ప్లస్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినారు అంటే షార్ట్గా మీరు సెలెక్ట్ అయిపోతారు, కన్ఫామ్గా చెప్తున్నాను. దీనికి అసలు తిరుగులేదు. 80 మార్కులలో మీరు 70+ స్కోర్ చేయగలిగినారు అంటే మీకు ఇంకా మిగిలేదు ఎన్ని మార్కులు ఉంటాయి? ఒక 20 మార్క్స్ ఉంటుంది జనరల్లో. సో దాంట్లో కంప్యూటర్ నాలెడ్జ్ ఈజీగానే స్కోర్ చేయొచ్చు. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ అంటే యాప్ట్యూడ్, రీజనింగ్ ఇవి ఈజీగా కొట్టేస్తారు. తర్వాత తెలంగాణ హిస్టరీ కొంచెం చూడండి, దాన్ని మాత్రం కొంచెం చూడండి. జనరల్ అవేర్నెస్ కొంచెం చూడండి. ఇంగ్లీష్ కొంచెం మీరు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ మీద ఉంది అంటే మీరు ఈజీగా స్కోర్ చేయగలరు. సో క్రాక్ చేయడం పెద్ద కష్టం అయితే కాదు, ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. బట్ మీరు మీ డొమైన్ సబ్జెక్ట్లో కొంచెం గ్యారంటీగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ మన ఒక్క నిమిషం మన హీటింగ్, వెల్డింగ్ అలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం. హీటింగ్, లైటింగ్, వెల్డింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటికి ఏం చేస్తారంటే మీ డిప్లొమా టెక్స్ట్ బుక్స్ని ఒకసారి తిరిగేయండి. మీ డిప్లొమా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బుక్ ఉంటుంది, దాన్ని ఒకసారి బాగా చూసేయండి. ఒక్కసారి మీరు బాగా చూసినారంటే మళ్ళీ మీరు చూడాల్సిన అవసరం లేదు, ఇంకా ఏ బుక్ రెఫర్ చేయొద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వీటిలో అడిగేటివి బేసిక్ మీదనే ఉంటాయి. ఎందుకంటే ఇవి తర్వాత ఎక్కడ ఫ్యూచర్లో హెల్ప్ అవ్వవు కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ బేసిక్ సబ్జెక్ట్స్ కొంతమంది వదిలేస్తారనమాట. వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే, అది ఈజీ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ ఈజీ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేరు, కానీ పక్కన ఉన్నవాడు అటెంప్ట్ చేస్తాడు, దానివల్ల మీకు మెరిట్ పోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీరు డిప్లొమా టెక్స్ట్ బుక్లు ప్రిఫర్ చేయండి వీటికి మాత్రం. అంతకుమించి మీరు బియాండ్ వెళ్ళొద్దు. మీరు మళ్ళీ పీజీ, పవర్ గ్రిడ్ ఇట్లాంటి క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడక్కడ కొన్ని తగులుతూ ఉంటాయి. సో మీరు దానిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్టిమేషన్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఎస్టిమేషన్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే వాడు ఇచ్చిన సిలబసే కాకుండా 1-2 క్వశ్చన్స్ అటు ఇటు అయినప్పుడు మనము స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉండేలా చూసుకోండి. ఇవి కీ పాయింట్స్ అండి. అండ్ నెక్స్ట్ మీరు డైలీ 4+ hours అయితే ఇన్వెస్ట్ చేయండి. నా సజెషన్ అయితే 4+ hours మీరు ఆబ్జెక్టివ్ సాల్వ్ చేయడానికి కనుక ఇన్వెస్ట్ చేసినారు, ఆబ్జెక్టివ్ సాల్వ్ చేయడానికి, రివిజన్కి బాగా ఇన్వెస్ట్ చేయగలిగినారు అంటే షూర్గా చెప్తున్నాను మీకు ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను గ్యారంటీగా చెప్తున్నాను, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అట్లని చెప్పేసి 80 మార్కుల మీదనే ఫోకస్ చేసేసి 20 మార్కుల మీద నెగ్లెక్ట్ చేయొద్దు. మన నాన్ టెక్నికల్ పార్ట్ ఉంది, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు అట్లీస్ట్ ఏం చేస్తారంటే కొన్ని టాపిక్స్ ఇంగ్లీష్ అన్న కొన్ని ప్రాక్టీస్ చేయండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అవి ఉంటాయి, తర్వాత యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్, తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, తర్వాత మన డిక్షనరీ అరేంజ్మెంట్స్ ఉంటాయి.
డిక్షనరీ అరేంజ్మెంట్స్, ఆల్ఫాబెటికల్ అరేంజ్మెంట్, అది ఇంగ్లీష్ కిందకి వస్తుంది. తర్వాత కాంప్రహెన్షన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా కొన్ని ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ క్వశ్చన్స్ కొంచెం మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు సపోజ్ మామూలుగా www ఈ పర్టికులర్ పోర్టల్, దీని ఫుల్ ఫామ్ ఏంది, వరల్డ్ వైడ్ వెబ్, అలా దీన్ని ఎవరు స్టార్ట్ చేసినారు, దీన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి టిమ్ బర్నర్స్-లీ. ఇలా కొన్ని పర్టికులర్ స్టాండర్డ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అలా హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇలా కొన్ని అబ్రివేషన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి హెల్ప్ అవుతాయి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఇలా కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీరు తెలుసుకోవాల్సింది ఇవి తెలిస్తే చాలు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కోసం మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ కొంచెం బాగా ప్రిఫర్ చేయండి. తర్వాత తెలంగాణ హిస్టరీ మీరు కొంచెం చూడడానికి ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు స్కోర్ చేయడం కొంచెం కష్టమే. అన్నీ అవుట్ రావాలి, 4 మార్క్స్ రావాలి అంటే కొంచెం కష్టమే. బట్ ట్రై చేయండి. ప్రిపరేషన్ అయితే బంద్ చేయొద్దు, స్టాప్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి అని చెప్తాను. ఎందుకంటే 20 మార్క్సే కదా, దీన్ని పట్టించుకోకుంటే ఏం కాదు అని అయితే అనుకోవద్దండి. ప్రతి మార్కు మనకు వ్యాలిడే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంటే. సో ఏ ఒక్క మార్కు నెగ్లెక్ట్ చేయొద్దు. ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఫుల్ ప్లెడ్జ్ ప్రిపరేషన్ మీరు 30 డేస్లో అవుతారని అనుకుంటున్నాను. అండ్ మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒకసారి కమెంట్స్లో పెట్టండి. నిజంగా మంచి సజెషన్స్ అయితే కనుక వేరే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అండ్ టెస్ట్ సిరీస్ ఏమైనా అవైలబుల్గా ఉంటే రాసుకోండి. టెస్ట్ సిరీస్ ఏవి అవైలబుల్గా లేవు అంటే మాత్రం నేను ఆల్రెడీ చెప్పా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్, SSC JEE అట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేయండి. అవే చాలా ఎక్కువ నన్ను అడిగితే. అసలు ఏ టెస్ట్ సిరీస్ కూడా ప్రస్తుతానికైతే అవసరం లేదు. అండ్ మేము కూడా కొన్ని ఫ్రీ టెస్ట్ సిరీస్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ టెస్ట్ సిరీస్ రాయలేని పక్షాన నేను ఆప్షన్ చెప్పాను. ఫ్రీ టెస్ట్ సిరీస్ వచ్చేసి నేను యాప్లో అయితే కండక్ట్ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 5-6 అన్న టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ట్రై చేయండి. మా యాప్ మీకు తెలుసు ఆల్రెడీ. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇలా టైప్ చేయండి, EduSpark Learning అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఖచ్చితంగా మా లోగో కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ కూడా కొన్ని ఫ్రీ సెక్షన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి పెట్టుకోండి. నేను కొన్ని మంచి క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి, క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేయడం ఇన్ ద సెన్స్ నేనే రాస్తాను. క్వశ్చన్స్ అయితే జనరల్లీ నేనే రాస్తాను. సో ఆ క్వశ్చన్స్ అన్ని మీరు క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చాలా వరకు కొంచెం ఇన్డెప్త్గానే వెళ్తాను. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ రిలేట్ చేసుకుంటా. ఇప్పుడు నెట్వర్క్స్, మిషన్స్ అలా రిలేట్ చేసుకుంటూ వెళ్తాను. నాకు అది అలవాటు. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఒకటే పాయింట్లో 3-4 పాయింట్ కవర్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. అందుకని చెప్పేసి క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా రాస్తాను. మీకు అది షూర్గా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్తో కూడా మీరు సజెస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పర్టికులర్ వీడియో మాత్రం ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో అందరికీ రీచ్ అయ్యేలా చేయండి. ఓకేనా? సో ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోబోను. థ్యాంక్ యూ.